ప్రేక్షకుల్లో కూడా చాలా మంది తెలియక ఇలా 19 నక్షత్రాల్లో పుడితే పితృశాపము, స్త్రీ శాపము, సర్పశాపం అని చెప్పి భ్రమిస్తున్నారు. అవును. అది వాస్తవానికి జ్యోతిష శాస్త్రంలో ఎక్కడా లేదు. ఆ! ఇది ఒక అబద్ధపు మాట, కాలసర్ప మోసపూరితమైనటువంటి దోషం. కాలసర్పదోషం ఉంది. ఆ! కానీ నక్షత్రాల్లో పుడితే పితృశాపాలుంటాయి, ఆ! స్త్రీ శాపాలుంటాయి, అలాగే సర్పశాపాలుంటాయని దేవతా చెప్పి శాపాలు గూడా. అవును. ఉంటాయి. అంటే అవును. దేవతా శాపాలు ఉన్నటువంటి జాతక చక్రంలో గ్రహాల యొక్క స్థితిగతులని అంచనా పట్టి స్త్రీ శాపమా, గురు శాపమా, అచ్చా! పితృశాపమా, సర్పశాపమా, దైవ శాపమా అని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతులని జన్మకుండల్ని బట్టి నిర్ణయిస్తారు. ఇది ఎక్కడైనా కానీ జ్యోతిష పండితులు చెప్పే మాటే ఇది. హ్మ్. కానీ లాభార్జనే ధ్యేయంగా ఈ యొక్క సంబంధించినటువంటి అబద్ధపు మోసపూరితమైనటువంటి మాటలు అంటే ఇప్పుడు బిఎస్ గారు ఒక కుటుంబంలో నలుగురు ఉంటారండి. పిల్ల, అవును. పాప, అవును. ఆహ్, భార్యాభర్తలు. భార్య. ఆ నలుగురిలో ఉన్న 27 నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రం 19 నక్షత్రాలతో ఒకళ్ళది అయి ఉంటుంది కదా! అంతేగా. అంటే ఆ కుటుంబం భయపడాలనా? ఈ శాపం ఉందేమో అని చెప్పి ఉన్నా లేకపోయినా దోషం చేసుకోవడం. హ్మ్. దానివల్ల ఏమైపోతుంది? చాలా నష్టం జరుగుతుంది. రివర్స్ కూడా కొడతది. రివర్స్ కూడా కొడుతుంది. అలా చేయించిన వాళ్ళకి రివర్స్ అవుతుంది. ఆ! చేసుకున్న వాళ్ళకి కూడా రివర్సే అవుతుంది. కాబట్టి ఈ 19 నక్షత్రాలనే కాన్సెప్ట్ తప్పు, తప్పు, తప్పు. గురుగారు ఎలా తెలుసుకోవడం ఇట్లా తప్పు చెప్తున్నా అంటే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవాలా? ఇది అంటే జ్యోతిషంలో గూడా ఇప్పటికే చాలా మటుకు నష్టం జరిగిపోయిందండి. అవును, జరిగింది. జనాలందరూ కూడా భయపడిపోయి, అమ్మో! ఈ 19 నక్షత్రాల మా అబ్బాయిది ఉంది, మా భార్యది ఆ! ఉంది, నాదే ఉంది. అంటే నాకు ఈ శాపం ఉందేమో, నేను వృత్తి చేసుకోకపోతే నా జీవితంలో పైకెదగలేనేమో ఒక భయం. ఓకే. ఎందుకు భయపడాలని జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా భయపెట్టేది కాదండి. ఆ! చిన్న చిన్న పరిహారాలతో ఎంతో మంది జీవితంలో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఓకే. కాబట్టి నార్త్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చిన్న చిన్న పరిహారాలు పాటిస్తున్నారు. మన దగ్గర కాబట్టి పరిహారాలనేది ఒక ప్రహసనంగా మారిపోయింది. మారిపోయింది. కాబట్టి అంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఒక డాక్టర్ కూడా ఏదైనా రోగం వచ్చినప్పుడు చిన్న మందుతో నయమైతే అయిపోతుందని చూస్తాడు. అవును. కానీ ఇప్పుడు ఒక జ్వరం వచ్చిన వాడికి డోలో టాబ్లెట్ ఇస్తాడు. అదే జ్వరం ఉధృతంగా మారిందంటే అప్పుడు ఇంజెక్షన్ దాకా వెళ్తాడు. అవును. మనం మొదలే ఇంజెక్షన్ అని భయపెట్టిచ్చేసేస్తే దానివల్ల వికటిస్తే హ్మ్. ఆ విధంగా ఈ 19 నక్షత్రాలని చెప్పి మోసపూరితమండి. అది మోసమే. అవునా? ఎక్కడా శాస్త్రంలో లేదండి. ఓకే. ప్రమాణం కూడా లేదు. ఓకే. శాస్త్రంలో ఎక్కడ ఈ 19 నక్షత్రాలు ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో జన్మిస్తే పితృశాపం అని చెప్పి ఎక్కడ రచింపబడ్డది? ఇంకా శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే జన్మకుండల్ని పరిశీలించి హ్మ్. గ్రహాల యొక్క స్థితిగతులని బట్టి చేయడం అనేటువంటిది. అందుకనే ఓకే. 2013 నుంచి ఈ యొక్క పితృదోష నివారణ పూజలు అనేటువంటివి శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఎక్కడా కూడా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం కూడా లేదండి. ఓకే. అందుకనే ఇలాంటి వీరమరణం అటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అటువంటి 19 నక్షత్రాలనే కాన్సెప్ట్‌ని చూసి భయపడకండి ముఖ్యంగా. అంతేకాకుండా నా వంతు కర్తవ్యముగా వీరమరణం పొందినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఆత్మశాంతికి కార్యక్రమం చేయించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుందండి. ధన్యవాదాలు గురుగారు. మంచి మాట చెప్పారు. ప్రేక్షకుల్లో కూడా చాలా మంది తెలియక ఇలా 19 నక్షత్రాల్లో పుడితే పితృశాపము, స్త్రీ శాపము, సర్పశాపం అని చెప్పి భ్రమిస్తున్నారు. అవును. అది వాస్తవానికి జ్యోతిష శాస్త్రంలో ఎక్కడా లేదు. ఆ! ఇది ఒక అబద్ధపు మాట, కాలసర్ప మోసపూరితమైనటువంటి దోషం. కాలసర్పదోషం ఉంది. ఆ! కానీ నక్షత్రాల్లో పుడితే పితృశాపాలుంటాయి, ఆ! స్త్రీ శాపాలుంటాయి, అలాగే సర్పశాపాలుంటాయని దేవతా చెప్పి శాపాలు గూడా. అవును. ఉంటాయి. అవును. అంటే దేవతా శాపాలు ఉన్నటువంటి జాతక చక్రంలో గ్రహాల యొక్క స్థితిగతులని అంచనా పట్టి స్త్రీ శాపమా, గురు శాపమా, అచ్చా! పితృశాపమా, సర్పశాపమా, దైవ శాపమా అని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతులని జన్మకుండల్ని బట్టి నిర్ణయిస్తారు. ఇది ఎక్కడైనా కానీ జ్యోతిష పండితులు చెప్పే మాటే ఇది. హ్మ్. కానీ లాభార్జనే ధ్యేయంగా ఈ యొక్క సంబంధించినటువంటి అబద్ధపు మోసపూరితమైనటువంటి మాటలు అంటే ఇప్పుడు బిఎస్ గారు ఒక కుటుంబంలో నలుగురు ఉంటారండి. పిల్ల, అవును. పాప, అవును. ఆహ్, భార్యాభర్తలు. భార్య. ఆ నలుగురిలో ఉన్న 27 నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రం 19 నక్షత్రాలతో ఒకళ్ళది అయి ఉంటుంది కదా! అంతేగా. అంటే ఆ కుటుంబం భయపడాలనా? ఈ శాపం ఉందేమో అని చెప్పి ఉన్నా లేకపోయినా దోషం చేసుకోవడం. హ్మ్. దానివల్ల ఏమైపోతుంది? చాలా నష్టం జరుగుతుంది. రివర్స్ కూడా కొడతది. రివర్స్ కూడా కొడుతుంది. అలా చేయించిన వాళ్ళకి రివర్స్ అవుతుంది. ఆ! చేసుకున్న వాళ్ళకి కూడా రివర్సే అవుతుంది. కాబట్టి ఈ 19 నక్షత్రాలనే కాన్సెప్ట్ తప్పు, తప్పు, తప్పు. గురుగారు ఎలా తెలుసుకోవడం ఇట్లా తప్పు చెప్తున్నా అంటే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవాలా? ఇది అంటే జ్యోతిషంలో గూడా ఇప్పటికే చాలా మటుకు నష్టం జరిగిపోయిందండి. అవును, జరిగింది. జనాలందరూ కూడా భయపడిపోయి, అమ్మో! ఈ 19 నక్షత్రాల మా అబ్బాయిది ఉంది, మా భార్యది ఆ! ఉంది, నాదే ఉంది. అంటే నాకు ఈ శాపం ఉందేమో, నేను వృత్తి చేసుకోకపోతే నా జీవితంలో పైకెదగలేనేమో ఒక భయం. ఓకే. ఎందుకు భయపడాలని జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా భయపెట్టేది కాదండి. ఆ! చిన్న చిన్న పరిహారాలతో ఎంతో మంది జీవితంలో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఓకే. కాబట్టి నార్త్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చిన్న చిన్న పరిహారాలు పాటిస్తున్నారు. మన దగ్గర కాబట్టి పరిహారాలనేది
ఒక ప్రహసనంగా మారిపోయింది. కాబట్టి అంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఒక డాక్టర్ కూడా ఏదైనా రోగం వచ్చినప్పుడు చిన్న మందుతో నయమైతే అయిపోతుందని చూస్తాడు. అవును. కానీ ఇప్పుడు ఒక జ్వరం వచ్చిన వాడికి డోలో టాబ్లెట్ ఇస్తాడు. అదే జ్వరం ఉధృతంగా మారిందంటే అప్పుడు ఇంజెక్షన్ దాకా వెళ్తాడు. అవును. మనం మొదలే ఇంజెక్షన్ అని భయపెట్టిచ్చేసేస్తే, దానివల్ల వికటిస్తే, ఉమ్. ఆ విధంగా ఈ 19 నక్షత్రాలని చెప్పి మోసపూరితమండి. అది మోసమే. అవునా? ఎక్కడ శాస్త్రంలో లేదండి. ఓకే. ప్రమాణం కూడా లేదు. ఓకే. శాస్త్రంలో ఎక్కడ ఈ 19 నక్షత్రాలు ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో జన్మిస్తే పితృశాపం అని చెప్పి ఎక్కడ రచింపబడ్డది? ఇంకా శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే జన్మకుండల్ని పరిశీలించి ఉమ్. గ్రహాల యొక్క స్థితిగతులని బట్టి చేయడం అనేటువంటిది. అందుకనే ఓకే. 2013 నుంచి ఈ యొక్క పితృదోష నివారణ పూజలు అనేటువంటివి శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఎక్కడా కూడా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం కూడా లేదండి. ఓకే. అందుకనే ఇలాంటి వీరమరణం అటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అటువంటి 19 నక్షత్రాలనే కాన్సెప్ట్‌ని చూసి భయపడకండి ముఖ్యంగా. అంతేకాకుండా నా వంతు కర్తవ్యముగా వీరమరణం పొందినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఆత్మశాంతికి కార్యక్రమం చేయించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు, మంచి మాట చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.